సీఎం వైఎస్ జగన్ ఆదేశాలతో చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ను పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేస్తున్నట్టు ఏపీ పర్యాటక శాఖ ఎండీ కన్నబాబు తెలిపారు. కడప జిల్లాలో ఈ ప్రాంతానికి ప్రభుత్వం 5.6 కోట్ల రూపాయల నిధులు కేటాయించినట్లు పేర్కొన్నారు. రిజర్వాయర్పై వైఎస్ఆర్ లేక్ వ్యూ రెస్టారెంట్, స్పెషల్ వ్యూ పాయింట్తో పాటుగా బోటింగ్ సౌకర్యం ఏర్పాటు చేశామని చెప్పారు. ఆంధ్రప్రదేశ్లో పర్యాటక అభివృద్ధికి పుష్కలంగా అవకాశాలు ఉన్నాయనంటున్న టూరిజం శాఖ ఎండీ కన్నబాబుతో మా కరెస్పాండెంట్ శివారెడ్డి ఫేస్ టు ఫేస్. ఏపీలో పర్యాటక అభివృద్ధిపైన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రత్యేకంగా దృష్టి సారించారు. అనంతపురం వైఎస్ఆర్ జిల్లా సరిహద్దు ప్రాంతంలోని చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ పైన ప్రత్యేకంగా బోటు సౌకర్యం, రెస్టారెంట్, అదేవిధంగా వ్యూ పాయింట్ ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించున్నారు. ఇదే అంశానికి సంబంధించి అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న పర్యాటక అభివృద్ధికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ఏపీ పర్యాటక శాఖ మేనేజింగ్ డైరెక్టర్ కన్నబాబు గారు ఉన్నారు. ప్రధానంగా ఎట్లాంటి చర్యలు తీసుకుంటున్నారు సార్ పర్యాటక అభివృద్ధి కోసం? ప్రధానంగా ఇక్కడ అంటే కరువు ప్రాంతమైన రాయలసీమ జిల్లాల్లో బోటింగ్ కావచ్చు, లేకపోతే ఇట్లా రెస్టారెంట్ పర్యాటక అభివృద్ధి కోసం ఎందుకోసం ఏర్పాటు చేశారు? ప్రజలను ఏ విధంగా ఆకర్షించే చర్యలు తీసుకోబోతున్నారు? సో మీరు చెప్పినట్టుగానే ఈ రూపొందించినటువంటి ఏదైతే టూరిజం పాలసీ ఉందో అది ఒక బెస్ట్ పాలసీగా దేశం మొత్తం మీద కూడా కొనియాడబడింది. సో ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ఈ యొక్క బెస్ట్ పాలసీని సజెస్ట్ కూడా చేయడం జరిగింది. ఇక్కడ ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారితో ఓపెన్ చేసుకోబడేటువంటి డాక్టర్ వైఎస్ఆర్ లేక్ వ్యూ రెస్టారెంట్ పార్నపల్లిలో, అలాగే అలాంగ్ విత్ ద బోటింగ్ ఫెసిలిటీస్ ఏమైతే ఉన్నాయో ఇది ఒక మంచి అట్రాక్షన్ కాబోతుంది. కారణం ఏంటంటే ఈ చుట్టుపక్కల ఈ రకంగా అయినటువంటి ఫెసిలిటీస్ అంటే ఆల్మోస్ట్ ఒక మంచి జలాశయాన్ని ఆనుకుని ఒక మంచి ఫెసిలిటీ ప్లస్ ఎక్కువగా మనకి వాటర్ స్పోర్ట్స్, బోటింగ్ మీద, అలాగే అడ్వెంచర్ యాక్టివిటీస్ మీద కొద్దిగా ఈ కాలంలో యువత కూడా బాగా ఉత్సాహం చూపిస్తున్నటువంటి పరిస్థితుల్లో ఇది కొద్దిగా వీకెండ్స్ కానీ, ఈవెన్ అదర్ ఆస్పీషియస్ డేస్లో కానీ, లేకపోతే వారాంతాల్లోని, అలాగే ఏదైనా సెలవు రోజుల్లోని కానీ, లేకపోతే మామూలు రోజుల్లో కానీ మంచిగా ఇక్కడికి వచ్చి రిక్రియేషన్ ఫెసిలిటీస్ని ఆస్వాదించడానికి చాలా అనుకూలమైనటువంటి ప్లేసు. అలాగే రానున్నటువంటి ఇక్కడ జరుగుతున్నటువంటి డెవలప్మెంటు, ఇడుపులపాయ, పులివెందలు ఇదంతా ఇంటిగ్రేటెడ్ మేనర్లో అన్ని రకాలుగానే డెవలప్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఎన్నో ఫెసిలిటీస్ వస్తున్నాయి, ముఖ్యంగా కాలేజెస్, యూనివర్సిటీస్, అలాగే సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్, స్టేట్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ కూడా ఎక్కువగా వస్తున్నాయి. కాబట్టి వారికి కూడా ఒక ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఈ ఫెసిలిటీ ద్వారా రానున్న రోజుల్లో ఏర్పరచడానికి అవకాశం ఉంది. కాబట్టి ఇది ఒక మంచి ఫెసిలిటీ. దీనికి ఆల్మోస్ట్ 5.6 crores పడా నిధులతో మన ఈ కలెక్టర్ గారు పర్యవేక్షణలో ఇది టేకప్ చేయడం జరిగింది. రానున్న రోజుల్లో ఇది టూరిజం డెవలప్మెంట్కి కూడా ఇది ఎంతో దోహదపడుతుంది. చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలకు కూడా ఆహ్లాదకరంగా ఒక టూరిజం స్పాట్గా మారి వారికి రిక్రియేషన్ పర్పస్ చాలా ఉపయోగపడుతుందని తెలుపుకోవడంలో అత్యుక్తి. మొత్తం మీద అయితే 5.6 కోట్ల రూపాయల వ్యయంతో చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ పైన అత్యంత సుందరంగా ఒక పార్కుని డెవలప్ చేసాం, ఒక రెస్టారెంట్ని డెవలప్ చేసాం, అదేవిధంగా ప్రత్యేకంగా బోట్ను ఏర్పాటు చేసాం. ప్రజలకు అత్యంత ఆహ్లాదకరమైన వాతావరణంలో వీటిని ఉపయోగించుకోవచ్చని చాలా స్పష్టంగా టూరిజం శాఖ ఎండీ కన్నబాబు గారు పేర్కొంటున్నారు. అదేవిధంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సహాయ సహకారాలు, అదేవిధంగా ప్రభుత్వ పాలసీ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని వనరులను ఉపయోగించి పూర్తి స్థాయిలో పర్యాటక రంగాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తూ ఉన్నాం. ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణం, అదేవిధంగా పర్యాటక రంగాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి వైపు తీసుకెళ్తామని చాలా స్పష్టంగా పేర్కొంటున్న పరిస్థితే కన్నబాబు గారు చెప్తూ ఉన్నారు. వీడియోస్ట్ హరితో కలిసి శివారెడ్డి, సాక్షి న్యూస్, వైఎస్ఆర్ జిల్లా నుంచి.